బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లు బాతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి. కానీ ఆ పక్షుల్లో ఈ వ్యాధి కనబడదు. దీనివల్ల వలస పక్షులు, కొంగలు చనిపోవు, కేవలం క్యారియర్లుగానే ఉంటాయి. అవి విసర్జించే రెట్టల ద్వారా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. వాటి ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో చుక్క పడినా వైరస్ ప్రభావం చూపుతుంది. సాధారణంగా శీతాకాలంలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉనికిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అంతరిస్తుంది. సహజంగా జలాశయాల వద్ద వలస పక్షులతో పాటు దేశీయ కొంగలు కూడా సంచరిస్తాయి. ఆ కొంగలు కోళ్ల ఫారాల వద్దకి రావడం వల్ల వైరస్ అంతర్బదిలీ అవుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. కోళ్ల పెంపకంలో బాధ్యతగా లేకపోతే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ప్రస్తుత సీజన్లో సహజంగా కోళ్ల మరణాలు 3.5% ఉంటుంది. మరణాలు సహజమే కానీ కోళ్లు అత్యధికంగా మృతి చెందితే దానికి వైరస్లే కారణం. ప్రస్తుతం కోళ్ల మరణాలకు కారణమైన బర్డ్ ఫ్లూ నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేదని పశుసంవర్ధక శాఖ తెలిపింది. కోళ్ల ఫారాల వద్ద పరిశుభ్రతతో పాటు ఇతర జీవ భద్రతా ప్రమాణాలు పాటించడమే దీనికి నివారణ అని పేర్కొంది. కోడికి మధ్య నిర్ణీత దూరం పెట్టడం, మంచి దాణా అందించి శాస్త్రీయ పద్ధతుల్లో పౌల్ట్రీలు నిర్వహించడం ద్వారా వైరస్లకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.